మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఉభయ సభలు వాడి వేడిగా జరిగాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య వాదోపవాదాలు గట్టిగా జరిగాయి. శాసనమండలిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య చర్చ జరిగింది. ఇదిలా ఉంటే గవర్నర్ తమిళసై ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని గవర్నర్ అవమానించారు. ఇది నిరంకుశ ప్రభుత్వమని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజలంతా బాధపడ్డారని, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇదే సమయంలో మండలిలో నూతన ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రజల తీర్పు గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. ఇవి శాసన మండలి తొలి సమావేశాలు అని, మండలిలో బీఆర్ఎస్ కు మెజారిటీ ఉందని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తాము ఏమి చేస్తామో అనేది చెప్పాలి కానీ గత ప్రభుత్వ పాలన అని ఎన్ని రోజులు చెబుతారు అంటూ విమర్శించారు. తెలంగాణలో ప్రజలకి నష్టాలు కలిగితే తప్పకుండా ప్రశ్నిస్తామని కవిత స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తానని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదేమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకెళ్లడానికి అంటూ ప్రశ్నించారు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకెళ్లండి అని అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.